ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వైరస్ చాలా ప్రమాదకరమని అంటున్నారు. నిజంగా వాళ్ళందరికీ అంత ప్రమాదకరం అంటారా సార్? ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఇది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బంది పెట్టే అవకాశం ప్రధానంగా మనకి క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే హెచ్ఐవి కానివ్వండి, లేకపోతే మరీ వృద్ధులు కానివ్వండి, లేకపోతే మరీ చిన్నపిల్లలు కానివ్వండి, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లల్లో ఆస్తమా కానీ ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్ చేసినా కూడా ఎక్కువ సివియరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఈ పర్టికులర్ పాపులేషన్ని మనం కొంచెం గార్డ్ చేసుకుంటూ ఉండాలి. దీనికి వ్యాక్సినేషన్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఎందుకంటే 2001లోనే దీన్ని గుర్తించామని చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ ఏం తీసుకురాలేదా దీనికి? వ్యాక్సినేషన్ తీసుకురాలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ వేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు వ్యాక్సిన్ 80% ఎఫికసీ ఉందనుకోండి, అర్థం ఏంటంటే 80% మందిలో ఇది ప్రమాదకరం కాకుండా ఉండటానికి వ్యాక్సిన్ పనిచేస్తుంది అని. యాజ్ ఇట్ ఈస్గా డిసీజే 99% సేఫ్గా ఉంది. అంటే డిసీజ్ వస్తే కూడా 99% మందికి ఏమీ కావట్లా. సో అలాంటప్పుడు మనం వ్యాక్సిన్ని కనిపెట్టడం ఎందుకు అనేది ఒకటి. రెండోది, ఇది ఎప్పటి నుంచో ఇంత ఉన్నా కూడా, ఇంతకాలం నుంచి ఉన్నా కూడా కొత్తగా రూపాంతరం చెంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎప్పుడూ పెట్టలేదు. అంటే ఇప్పుడు మనకి జలుబు కాజ్ చేసే అనేక వైరస్ల్లో ఇది కూడా ఒకటి. సో కాబట్టి దీనికి సపరేట్గా వ్యాక్సిన్ పెట్టడానికి విపరీతమైన ప్రయత్నాలు ఏమీ జరగలేదు. అదేవిధంగా మెడిసిన్స్ కూడా వైరల్ డిసీజ్కి యూజువల్గా యాంటీబయాటిక్స్ పనిచేయవు. యాంటీవైరల్స్ కూడా కొంత మాత్రమే ప్లస్ మైనస్గా పనిచేస్తాయి కాబట్టి దానికోసం అని సపరేట్గా మనకి విపరీతమైన పరిశోధనలు ఏం జరగలేదు. కానీ అది ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కనుక వస్తే అప్పుడు రీసెర్చ్ ఉధృతం సాధిస్తుంది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు రెస్పిరేటరీ వైరసెస్ 200 వరకు ఉన్నాయి. వీటన్నిటికీ సపరేట్గా మనం వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇవి ఆల్మోస్ట్ 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఎనీ పరిశోధన ఆల్మోస్ట్ 1000 కోట్లలో ఖర్చు అవుతుంది. సో అంత 1000 కోట్లలో ఖర్చు అయ్యి అది ఏదైనా ప్రమాదకరమైంది అయితే కనుక అందరూ తీసుకునే అవకాశం ఉంటుంది. అది అంత ప్రమాదకరం కాదు కాబట్టి వ్యాక్సిన్స్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఫార్మా ఇండస్ట్రీ దగ్గర నుంచి కానీ అంత సిగ్నిఫికెన్స్ ఇవ్వలేదు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటారు. అంటే ఆ షార్ట్స్ తీసుకున్న వాళ్ళందరికీ తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చిన మెడికల్ హిస్టరీ కూడా ఉంది. వాళ్ళ మీద ఈ వైరస్ ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే ఇప్పుడు భారతదేశంలో సుమారుగా 120 కోట్ల వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ రకంగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ జబ్బులు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం. అందరం తీసుకున్నాం అంటే అందరికీ ఓవరాల్గా జబ్బులు పెరిగినాయి? పెరగలేదు. ఓవరాల్గా జబ్బులు పెరగలేదు. కొంతమేరకు గుండె జబ్బులు పెరుగుతున్న మాట వాస్తవమే. అది కోవిడ్ వల్ల కొంతవరకు పెరుగుతుంటే మన మారిన జీవన విధానం కూడా దానికి కొంత దారి తీస్తూ ఉంది. అంతే తప్ప వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళలో సపరేట్గా మనకి మిగతా జబ్బులు పెరుగుతున్నాయి అనేది దాఖలాలు ఇంకా ప్రత్యేకమైన ఎవిడెన్స్ లేదు. దాంతోపాటు ఈ కొత్తగా హెచ్ఎంపీవీ వైరస్ ఎక్కువ వస్తుంది వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళలో అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. అలాంటి పరిశోధనలు అయితే ఇప్పుడు దాకా ఏమీ జరగలేదు. అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని ఒక 100 మందిని, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళని ఒక 100 మందిని తీసుకొని ఎవరిలో ఎక్కువ ఇది ప్రమాదకరంగా పరిణమిస్తుంది అని చేసే పరిశోధనలు ఏమీ ఇప్పుడు దాకా జరగలేదు. రైట్. కరోనా స్టార్ట్ అయినప్పుడు కూడా చాలామంది అంత ప్రమాదమేం లేదు అన్నారు, కానీ కొద్ది రోజుల్లోనే అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది సార్. ఇది కూడా అట్లనే మారిపోతుందనే భయాలు చాలా మందిలో ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు నేను 2019 డిసెంబర్లోనే నేను చెప్పడం జరిగింది, కొంచెం ఇదేదో ప్రమాదకరమైన వైరస్ చైనాలో ఉంది అని వీడియో చేసి యూట్యూబ్లో పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 2019 డిసెంబర్లో, ఫిబ్రవరి తర్వాత అది మనకి ఇండియా రావడం జరిగింది. అట్లా అనేక మంది వార్నింగ్ ఇచ్చారు కోవిడ్కి సంబంధించి. కాకపోతే అప్పుడు దాకా మనకి ఎప్పుడు అలాంటిది జరగలేదు కాబట్టి ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు. అది ఇప్పుడు ఏమైందంటే ఒకసారి మనకి ప్రాబ్లం గట్టిగా జరిగింది కాబట్టి, ఒకసారి చేయి కాలింది కాబట్టి రెండోసారి జాగ్రత్తగా ఉండాలని అందరూ ఇప్పుడు ముందు నుంచే జాగ్రత్తగా ఉంటున్నారు. అంత అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? మీరు మాస్క్ ధరించగలిగితే మాస్క్ ధరించడం, మీకు జలుబు కనుక దగ్గు కనుక ఉంటే పబ్లిక్లో మీరు తిరగకపోవడం, అదేవిధంగా మీరు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేయి ప్రాపర్గా అడ్డు పెట్టుకోవడం, మనం ఏదన్నా కొద్దిసేపు పనిచేసిన తర్వాత చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్ ఉపయోగించడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, అంటే పబ్లిక్లో ఉమ్మేయకుండా ఉండటం, ఇట్లాంటి గవర్నమెంట్స్ చెప్పేవి కూడా ఇవేంటంటే ఇవి ప్రతి సంవత్సరం అందరూ పాటించాల్సిన జాగ్రత్తలు మాత్రమే తప్ప ఇప్పుడేదో కొత్తగా ఇదేదో హెచ్ఎంపీ వైరస్ వచ్చింది దీనివల్ల మనం ప్రమాదకరం అవుతుంది అని భయపడి మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు.